కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆరోగ్యపరమైన విషయాల మీద అధిక శ్రద్ధ తీసుకుంటారు. శ్రమతో అనుకున్న పనులు సాధిస్తూ ముందుకు పెడతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఆలోచనలు ఉపయుక్తంగా ఉంటాయి. ఇతరులకు మంచి సలహా ఇస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంది. అంతేకాకుండా ప్రత్యర్థుల మీద విజయం సాధించడం, ఆరోగ్యపరమైన విషయాల్లో రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడం, విద్యాపరమైన విషయాలలో కావచ్చు, ప్రతి విషయంలోనూ మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అనేది ఉంది. అంతేకాకుండా వ్యక్తిగత శ్రద్ధ, వ్యక్తిగత ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వారికి ముఖ్యమైన విషయాలలో అనుకూలమైన మార్పులకి అవకాశం అనేది ఉంది. కుటుంబ సభ్యుల కొరకు, ఆర్థిక సంబంధమైన విషయాల కొరకు, నూతన పెట్టుబడుల కొరకు, సంతాన అభివృద్ధి కొరకు, సంతానం కొరకు ధనాన్ని ఖర్చు చేస్తారు. ఆత్మీయులైన వ్యక్తుల కొరకు ధనాన్ని ఖర్చు చేయడం వల్ల మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకుంటారు. అధిక శ్రమ లేకుండానే పనులు వీలైనంత తొందరగా ముగించుకోవడానికి, తక్కువ శ్రమతో ఎక్కువగా పనులు సాధించుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది కనబడుతోంది. అలాగే సంతానానికి సంబంధించి అభివృద్ధి విషయంలో మాత్రమే కాకుండా మీ ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నూతన విషయాలలో ఆధ్యాత్మిక ప్రదేశాల సందర్శన కొరకు మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. విరాళాలు మొదలైనవి ఇవ్వడానికి కూడా అవకాశం కనబడుతుంది. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యంగా కన్యా రాశి వారి విషయంలో తీసుకునే నిర్ణయాలలో కానీ, ముఖ్యమైన అంశాలలో అంటే కుటుంబానికి సంబంధించి గృహ అంశాలలో, స్థిరాస్తులలో, వాహనాలకు సంబంధించిన విషయాలలో మొదలైన విషయాలకు సంబంధించిన వాటి మీద మీకు చాలా వరకు ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. వాటికి సంబంధించిన లాభాలు మీకు మానసిక ప్రశాంతతని పెంపొందించే అవకాశం కనబడుతుంది. ఎదురు చూసిన విషయాలలో గృహ సంబంధమైన విషయాలు కావచ్చు, లేకపోతే విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల్లో కావచ్చు, ఎదురు చూసిన విషయాలు మంచి ఫలితాలు రావడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అంతేకాకుండా భాగస్వామ్య వ్యవహారాలలో, కుటుంబ వ్యవహారాలలో, అలాగే తల్లి వారి యొక్క ఆరోగ్య విషయంలో, పెట్టుబడులు, స్థిరాస్తులు మొదలైన విషయాలు చాలా వరకు మీకు ఆనందాన్ని ఇవ్వడానికి, ప్రశాంతంగా మీరు తీసుకున్న నిర్ణయాలు మీరు అనుకున్న ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడానికి మొదలైన వాటికి అవకాశం ఉంది. గృహపరమైన విషయాలు మానసిక ప్రశాంతతని పెంపొందించే విధంగా ఉంటాయి.